ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరైన ప్రణవ్ 10 ఏళ్ల తర్వాత సొంతింటి కల నెరవేర్చిన వేళ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేర్చడంలో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు నిజమైన లబ్ధిదారులకు చేకూరుతుందని, దానికి నిదర్శనం ఇందిరమ్మ ఇల్లు అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ అన్నారు. గురువారం నాడు నియోజకవర్గంలోని మొట్టమొదటిసారిగా వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు దేవునూరి రాజేందర్ గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఒక్కింత ఉద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సొంతింటి కలను నిర్మించుకోవడానికి కృషి చేసిందని, దీనికి సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మొట్టమొదటి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరవ్వడం సంతోషంగా ఉందని, మంజూరు అయిన ఇల్లు దాదాపు పూర్తి కావస్తున్నాయని, 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముగ్గు పోసి నేడు గృహప్రవేశ కార్యక్రమం జరుగుతుందని, ఇది పనిచేసే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రానున్న రోజుల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మంజూరు చేస్తామని, వాటికి ఎంపిక చేసిన ప్రక్రియ కొనసాగుతుందని, నియోజకవర్గానికి ఇచ్చిన 3500 ఇళ్లతో పాటు అదనంగా మరో 1000 ఇండ్లు కూడా ఇస్తామని, గుంట భూమి కూడా లేని నిరుపేదలకు మంజూరు చేస్తామని అన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం, రైతు భరోసా, బోనస్, రుణమాఫీ చేసి చూపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు వీణవంక మండల్ శ్రీరాములపేట గ్రామంకి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పైలట్ విలేజ్ మొత్తం వీణవంక మండల శ్రీరాములపేట పైలట్ విలేజ్లో దాదాపు 138 ఇందిరమ్మ ఇల్లులు ప్రొసీడింగ్లు ఇచ్చడం జరిగింది. అంటే శాచ్యురేషన్ మోడ్లో ఈ గ్రామంలో ప్రతి ఒక్క అర్హులకు, నిరుపేదలకు శాచ్యురేషన్ మోడ్లో ఇక్కడ ప్రొసీడింగ్లు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఒక మొత్తం నియోజకవర్గంలోనే మొదటి ఇల్లు ఈరోజు గృహప్రవేశం చేసుకున్నారు లబ్ధిదారులు. మన రాజేందర్ అన్న, దేవునూరి రాజేందర్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించింది ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే గత 10 ఏళ్ళ ఒక్క ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా, హుజురాబాద్ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు, బెనిఫిషరీస్కి ఇచ్చిన పత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఫస్ట్ ఫేజ్లు ఇచ్చి, మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క దఫలు ఉన్నాయి, ఇప్పుడు పూర్తే దఫలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ దాన్ని ఇప్పుడు మేము గృహప్రవేశం చేసుకుంటాం. రానున్న మరొక నెల రోజుల లోపల మరొక 3500 ఇల్లులు ఎంపిక మళ్ళీ అధికారులు ఊర్లో చేపడతారు. మరి దాంతోపాటు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టున్నాయో నియోజకవర్గంలో దాదాపు 900 నుంచి 1000 వరకు కట్టున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లులను కూడా వాళ్ళు వదిలిపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వదిలిపెడితే దాన్ని కూడా మళ్ళా చిన్న రిపేర్లు చేయించి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి దాన్ని కూడా రిపేర్లు జరుగుతున్నాయి. రానున్న రోజులు అతి త్వరలో నిరుపేదలకు, ఇల్లడుగు లేని వాళ్లకు, గుంట భూమి లేని వాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఒక పనితీరు. ఒక్క 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇయ్యలే, ఇప్పుడు 3500 ఇల్లుతో పాటు ఇంకొక 900 ఇల్లులు కూడా నిరుపేదలకు ఇవ్వబోతున్నాం. ఇదొక ప్రాసెస్, ఇదో ప్రక్రియ. శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్క నిరుపేదకు, అర్హులు ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి ఇల్లు వచ్చేంత, ఇందిరమ్మ ఇల్లు అయితే కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కానివ్వండి, వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను, మా కార్యకర్తలు అందరూ అర్హులను ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తూ, మరి దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఒకటి
మరి దాంతోపాటు మీరు చూడొచ్చు రేషన్ కార్డులు 10 ఏళ్ళ మన నియోజకవర్గానికి రాలే. ఇప్పుడు 99% మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. దాదాపు నియోజకవర్గంలోనే 11,000 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. దాంతోపాటు 12,000 మందికి న్యూ అడిషన్లు చేసిన రేషన్ కార్డులు. ఇది కూడా ఒక చరిత్ర. ఇంతవరకు 10 ఏళ్ళలో చెయ్యండి మన కాంగ్రెస్ పార్టీ చేసి చూపెట్టింది. దాంతోపాటు సన్నబియ్య కార్యక్రమం ఇప్పుడు నేను ఊర్లో వస్తుండగా మహిళలందరూ ఆనందపడుతున్నారు. 3 నెలల రేషను ముందే ఇచ్చింది మన ప్రజాప్రభుత్వం. మరి ఇది కదా కావాల్సింది ప్రజలకి. మరి ఎందుకో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలే. మీరు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి, 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంపైతే కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 500 రూపాయలకు సిలిండర్ అయితే కానివ్వండి, ఇందిరా మిల్లులు కానివ్వండి, సన్నబియ్య కార్యక్రమం అయితే కానివ్వండి, లేకపోతే మన రేషన్ కార్డుల విషయంలో చూసుకుంటే ఒక్కొక్కటిగా 9 రోజుల 9,000 కోట్లు వేసి మన రైతు భరోసా ఇచ్చింది మన ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంతోపాటు 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ చేసి చూపిస్తాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా మేము ముందుకు పోతున్నాం. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.